వెంకటేష్ గారు, అయితే ఈ సిరీసే కాదు, ఏ సిరీస్లో అయినా ఏ సీజన్లో అయినా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దానికి ఉండేటువంటి హైప్ వేరు, దానికి ఉండేటువంటి ప్రెషర్ వేరు, ఆ ప్లేయర్స్ భుజాన్ మీద ఉండేటువంటి బాధ్యత వేరు, వేరే లెవెల్ మ్యాచెస్ అవి. సో ఈసారి ఈ సిరీస్లో ఇండియా పాకిస్తాన్ టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి? సో ఇద్దరిలో ఎవరికైనా ఎడ్జ్ ఉందా రెండు టీమ్స్లో? ఇండియాకి బ్రహ్మాండమైన ఎడ్జ్ ఉంది సునీల్, ఎందుకంటే వెరీ క్లియర్, చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ టీంలో కనీసం బాబర్ రిజ్వాన్ లాంటి మనకి తెలిసిన పేర్లు కూడా లేరు. వాళ్ళ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా అని ఉన్నాడు. అతన్ని మీరు చాలామంది మన క్రికెట్ బాగా రెగ్యులర్ చూసేవాళ్ళు కూడా అతను గుర్తు కూడా పట్టరు. సో ఆ టీంలో ఒక మంచి స్టార్స్ ఎవరు లేరు. అఫ్రీది లాంటి వాళ్ళు, షాహిన్ అఫ్రీది లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్పిస్తే పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ లేరు. రెండోది ఓకే, స్టిల్ పాకిస్తాన్ కెన్ బి డేంజరస్ సైడ్. ఇండియా మీద ఆడితే వాళ్ళకి పూనకాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని వాళ్ళు ఈవెన్ T20 వరల్డ్ కప్లో మనం వరల్డ్ కప్ గెలిచాము, కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో మనం చాలా ఓడిపోలేదు, కానీ చాలా తక్కువ మార్జిన్తో గెలిచాం. చాలా తక్కువ మార్జిన్తో బుమ్రా మనకి సేవియర్గా ఉండి మనకి గెలిపించాడు. సో పాకిస్తాన్తో వాళ్ళు ఎంత వీక్గా కనిపించినా సరే పాకిస్తాన్తో మ్యాచ్తో ఆ ప్రెషర్ వేరే ఉంటుంది. మీరు మామూలు మ్యాచ్ ఆడడం వేరే, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం వేరే. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అక్కడ అందులో యూఏలో పాకిస్తాన్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. పాకిస్తాన్ విల్ హ్యావ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ ది క్రౌడ్. సో అందుకని ఒకప్పుడు షార్జాలో మన వాళ్ళు ఆడడం కూడా మానేశారు, ఎందుకంటే వాళ్ళకి అంతా పాకిస్తాన్కి సపోర్ట్ ఉందని చెప్పి. సో అందుకని ఐ థింక్ పాకిస్తాన్తో చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్తో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మనం 3 మ్యాచ్లు ఆడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సూపర్ 4కి మన గ్రూప్ నుంచి పాకిస్తాన్, ఇండియానే క్వాలిఫై అవుతాయి. ఒమాన్, యుఏఈ అట్లా క్వాలిఫై కావు. సో సూపర్ 4లో మరొకసారి పాకిస్తాన్తో ఆడతాం. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రైట్ పాకిస్తాన్ ఫైనల్లో కూడా ఆడతాం. ఇంతవరకు ఏషియా కప్లో ఇది ఇప్పుడు 16-17 ఒకసారి కూడా ఇండియా పాకిస్తాన్ ఫైనల్ జరగలేదు. దిస్ కుడ్ బి ది ఫస్ట్ టైం, అయినా కూడా కావచ్చు. సో 3 సార్లు పాకిస్తాన్తో ఆడే అవకాశం ఉంటుంది. సో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు అంటే ఎప్పుడు దానికి ఒక అందుకే దాన్ని సండే రోజున పెట్టారు. సండే రోజు డెఫినెట్గా ఎవ్రీబడి విల్ బి వాచింగ్ దట్ మ్యాచ్. వెనక చాలా స్ట్రాటజిక్స్ కొంతమంది చూడని అంటున్నారు, ఎందుకంటే మొన్న పెహల్గామ్లో జరిగిన తర్వాత పాకిస్తాన్తో ఆడడం అంటే కొంతమంది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ అన్నీ చెప్తారు కానీ అందరూ చూస్తారు మ్యాచ్. పాకిస్తాన్ ఓడించాలి. ఎగ్జాక్ట్లీ, ఆ వ్యూవర్షిప్ చూస్తేనే, నెంబర్ చూస్తేనే నెంబర్ మీకు చూస్తే ఫినామినల్ నెంబర్స్ వస్తాయి. సో చూడని వాళ్ళు కూడా చూస్తారు. ఒకవేళ ఇండియా గెలుస్తుంది అనుకోండి, ఆ కసితోనే చూస్తారు పాకిస్తాన్ ఓడిస్తున్నాం అని. వెంకటేష్ గారు, అయితే ఈసారి పాకిస్తాన్ బౌలింగ్ నుంచి మనం ఎవరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది, ఎవరి గురించి కొంచెం అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది? మామూలుగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంటుంది, కానీ ఈసారి ఉన్నారు వాళ్ళు. షాహిన్ అఫ్రీది, తర్వాత హరీష్ రావు లాంటి ఉన్నారు, కానీ వాళ్ళు స్పిన్నర్స్ కూడా బాగున్నారు ఈసారి. స్పిన్నర్స్ దే హ్యావ్ గాట్ గుడ్ స్పిన్. అబ్రార్ అని చెప్పి, తర్వాత మకీమ్ అని ఒక స్పిన్నర్ ఉన్నాడు. ఇద్దరు కూడా దే ఆర్ డూయింగ్ వెల్, రిస్ట్ స్పిన్నర్స్. సో ఈసారి మొదటిసారిగా చాలా రోజుల తర్వాత మనం వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్తో కూడా స్పిన్నర్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఇటీవల కాలంలో మన ప్లేయర్ స్పిన్ సరిగ్గా ఆడట్లేదు, అందుకని మనకి ఫాస్ట్ బౌలింగ్ కంటే కూడా స్పిన్ చాలా డేంజర్ అయ్యే అవకాశం ఉంది. సో పాకిస్తాన్ నేను వీక్ అని చెప్పాను, కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే ఉంది. బ్యాటింగ్లో స్ట్రెంత్ లేదు, కానీ బౌలింగ్ బాగానే ఉంది. సో వాళ్ళ బౌలర్స్ విషయంలో మన వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మీకు ఏంటంటే ఇండియా కెన్ లూజ్ దిస్ టోర్నమెంట్ బై ఓన్లీ వన్ రీజన్. అదేంటంటే అది కాంప్లసెన్సీ. కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళారు అనుకోండి, ఏముందిలే మనం గెలిచేస్తాం, మనం మిగతా టీమ్స్తో పోలిసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాను కనుక అనుకుని ఉంటే మిగతా టీంలు అండర్ ఎస్టిమేట్ చేస్తే అదే మీకు చాలా ప్రమాదం అవుతుంది. ఆ ఒక్క కారణం వల్లే ఇండియా లూజ్ అవుతుంది. లేకపోతే ఇండియా ఖచ్చితంగా అంటే వాళ్ళకున్న స్ట్రెంత్, వాళ్ళకి మిగతా టీమ్స్కి మధ్య ఉన్న ఆ డిఫరెన్స్ చూస్తే ఈజీగా ఆడుతూ పాడుతూ కేక్ వాక్ లాగా గెలిచే అవకాశం ఉంది. బట్ నేను చెప్పినట్టుగా ఏమాత్రం అలసత్వం, కొంచెమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే అది మాకు చాలా ప్రమాదకరంగా అయ్యే అవకాశం, పర్టికులర్ పాకిస్తాన్కి అగేన్స్ట్. ఎస్ పర్టికులర్లీ మీరు ఆ విషయం చెప్పారు కాబట్టి వెంకటేష్ గారు, అంటే పాకిస్తాన్ బ్యాటర్స్లో బ్యాటింగ్ కొంచెం వీక్గా ఉందని అన్నారు, బట్ ఉన్న వాళ్ళలో ఎవరిని మనం టార్గెట్ చేస్తే ఈజీగా విక్టరీ కొట్టచ్చు? సయీమ్ అయూబ్ అని కొత్తగా ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్, అతను చాలా మంచి టాలెంటెడ్ ప్లేయర్, అతను బాగా ఆడుతున్నాడు. వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా మంచి ప్లేయర్. అతనికి స్ట్రైక్ రేట్స్ అంత గొప్పగా లేవు, కానీ నేను చెప్పాను కదా, ఇండియా అనగానే వాళ్ళు డిఫరెంట్ లెవెల్లో ఆడతారు. సో అదొక్క విషయంలో మన వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి.